మాజీ సీఎం జగన్ గారు 2019లో గెలిచిన తర్వాత కొన్ని ఈ లోపాలను అధికారంలో ఉన్నప్పుడే సరిచేసుకుని ఉంటే 2024లో కూడా ఆయనే సీఎం అయ్యేవారేమో. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆయన 2019లో 151 సీట్లలో గెలిచి ఒక అద్భుతం చేశారు. కానీ గెలిచాక ఏమైంది? అధికారంలోకి రావడానికే ఆయన పాదయాత్ర చేసి ఎంతో కష్టపడ్డారు. జనాల్లో మమేకమైపోయారు. అందరి సమస్యలను తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీలను చూశారు. ఒక్కసారి జగన్ను కూడా చూద్దాం అనుకున్నారు. అందువల్లనే 2019లో ఫ్యాన్ గాలి దాటికి సైకిల్ కొట్టుకుపోయింది. నిజం చెప్పాలంటే 2019 నుండి 2024 వరకు ఆయన చేసిన పాలన అంత సులువైందేం కాదు. ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల పోయాయి. ఇంకా 3 ఇయర్స్ పాలన అన్ని ఉచిత పథకాలతో జనాలకి చేరువయ్యారు. ఏది కూడా తగ్గకుండా జనాలకి చేరువ అయ్యేలా పాలన అందించారు. ఆయన 2 లక్షల పైచిలకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే గ్రూప్స్ని కూడా కండక్ట్ చేశారు. ఆయన సంక్షేమం కోసం చూసుకున్నారే కానీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు. సర్లే, డెవలప్మెంట్ కూడా కూడు పెడుతుందా అని అనవచ్చు. దానివల్ల ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అది మర్చిపోయినట్టున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తేనే కదా ఉపాధి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరిగేది. అప్పుడు స్టేట్కి కూడా ట్యాక్సుల రూపంలో వచ్చిన మనీతో డెవలప్మెంట్ జరిగేది కదా. కానీ అది చేయలేదు. ఏవైనా పెద్ద కంపెనీస్ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది గొంతెమ్మ కోరికలు కోవడం, అవి తీర్చలేక ఆ కంపెనీలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా పెట్టుబడులు ఆగిపోయాయి. జగన్ గారి దృష్టిలో ఉచిత పథకాల వల్ల పేదల ఓట్లన్నీ తనకే పడతాయని ఇంకా మళ్ళీ నెక్స్ట్ సీఎం నేనే అనుకున్నట్లున్నారు. పాపం ఒక్కటి మర్చిపోయినట్లున్నారు. అదే మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి. వాళ్ళే కదా ట్యాక్స్లు కట్టేది మరియు పన్నులు కట్టేది. వాళ్ళు గవర్నమెంట్ నుండి ఏమి ఆశిస్తారు? వాళ్ళకి రోడ్లు బాగుండాలి, సరైన నీటి సదుపాయాలు, వసతులు బాగుండాలి అనే కదా కోరుకునేది. ఇది ఒక కారణం. జగన్ గారు ప్రజలకు మంచి చేయాలని అనే ఆలోచన, ప్రజల వద్దకే సేవలు అన్నీ వెళ్ళాలి అనే ఆలోచన మంచిదే. దానికోసమే ఈ వార్డు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు అదనంగా పెట్టుకోవడం అంటే, నేనేమంటానంటే ఆ ఆలోచన మంచిదే, కానీ అది సపరేట్ వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లయింది అక్కడ. అందులోనూ ఎక్కువ మంది ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉండడం, అది మైనస్ అయ్యింది. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి మరొక ఆర్థిక భారం. అదేంటంటే వాళ్ళకి జీతాలు చెల్లించడం. మెయిన్లీ ఈయన హయాంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఎందువల్ల అంటే నచ్చిన ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అధికారులను ఆ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వేయించుకోవడం, అవతల వైపు ఉన్న టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలను ఇంకా లీడర్లను అరెస్ట్ చేయించడం, ఇంకా వారిపై దాడులు చేయించడం. అతిపెద్ద మైనస్ ఏంటంటే, ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగస్తులే వెన్నెముక లాంటివారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తులను ఆ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఒక చీడ పురుగును చూసినట్టు చూడటం జరిగిందనమాట. ఇదెక్కడ న్యాయం సార్? వాళ్ళకి టైంకి శాలరీస్ పడేది కాదు. అందరు ఉద్యోగస్తులు కూడా కోటేశ్వరులేం కాదు కదా. జీతాలు 10 రోజులు లేటుగా పడితే వాటిలో చాలామంది హోమ్ లోన్స్ అని, ఈఎంఐలని నెల మొదట్లోనే కదా డేట్స్ పెట్టుకునేది. ఆ ఈఎంఐ డేట్ దాటాక కట్టుకుంటే పెనాల్టీలు ఇవన్నీ పడతాయి కదా. వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. దానివల్ల వాళ్ళు ఇంకా చాలా నష్టపోతారు కదా. వాళ్ళకి రావాల్సిన వాటి కోసం వారు శాంతియుతంగా ధర్నాలు చేస్తే వారిపై ప్రజలను ఉసుగొల్పడానికి ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఆ ఉద్యోగస్తులే కదా ఎక్కువగా ప్రజలతో ఇతర శాఖల ద్వారా మమేకమై ఉండేది. వారిని అంత హీనంగా చూడడం వల్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నమాట. జగన్ గారి సీఎం పదవి నుండి దిగిపోవడానికి ప్రధాన కారణం ఇది ఒకటే. వాళ్ళ వల్ల ఎందుకు ఓడిపోతారులే జగన్ అంటారా? ఉదాహరణ 13 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే వారికి నష్టం జరుగుతుంటే వారి కుటుంబంకు నష్టం జరిగినట్లే కదా. ఒక్కొక్క ఇంటికి ఒక ఎంప్లాయీ ఉన్నారనుకో, కనీసం 2 లాగినా కానీ సుమారు దగ్గరగా ఒక 30 లక్షల ఓట్లు వేయనివ్వకుండా ఆపేస్తారు కదా. దానివల్ల సుమారు 30 లక్షల ఓట్స్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమైనట్లే కదా. టీచర్స్ ఇంకా పోలీసులకే ఎక్కువ ఎలక్షన్ డ్యూటీస్ పడతాయి. ఓటు వేయడానికి వెళ్ళటానికి వీలు లేని వృద్ధులు ఇంకా వికలాంగులు, వాళ్ళని ఈవీఎంల దగ్గరకు తీసుకువెళ్ళేది వీరేగా. కొంతమందికి ఏ గుర్తుకు ఓటు వేయాలో తెలియని వారికి కూడా ఓటు వేసేది వీరే. చాలా వరకు ధర్నాలకి ఉద్యోగస్తులు వెళ్ళారని చెప్పి ఆయా నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల టీచర్స్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వేధించారని కూడా వినికిడి. దీనివల్ల ఆ ఉద్యోగస్తులు చాలా భయపడ్డారు. మళ్ళీ ఎక్కడ ఈ ప్రభుత్వం కానీ వస్తే ఇంకా మమ్మల్ని ఏదో చేసేస్తారు, ఇంకా శాలరీస్ వేయరు అన్నట్లుగా. ఇది మాత్రం బిగ్ లాస్ అనే చెప్పాలి ఒక విధంగా. మరొకటి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన, వారి మాట తీరు, ఇది జనాల్లో విపరీత అసహ్యాన్ని కలిగించేలా ఉంది. వారు ఎందుకు అలా ప్రవర్తించారో తెలియటంలా. ఒక ఎంపీ అసభ్యకరంగా న్యూడ్ వీడియో కాల్ చేయటం,
ఇంకా కొంతమంది మినిస్టర్ అయితే రాష్ట్రాలలో వాళ్ళ ఫోన్ ఆడియో సంభాషణలు బయటపడడం, కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం జగన్ మెప్పు పొందటానికి అప్పుడప్పుడు సిబిఎన్ గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పర్సనల్గా దూషించడం, ఇలా చేస్తే వారికి మినిస్టర్స్ పోస్ట్స్ కూడా ఇస్తారని చెప్పి వినికిడి. స్త్రీలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలపై అప్పటి సీఎం జగన్ గారు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకుపోవడం ఇది ఒక కారణమైంది. వీరి నోటి దురుసి ప్రవర్తన ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని చేసిన మంచి పనులు కూడా సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయారన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు అందించిన ఉచిత పథకాల కోసం పెట్టిన ప్రెస్ మీట్లు వారి తిట్ల దండకం కోసం పెట్టినట్లు అయిపోయేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనిని స్వయాన అప్పటి సీఎం జగన్ గారు ఖండించకపోవడం డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నట్లు అయిపోయింది. వీళ్ళు ఎక్కువగా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తిట్టడం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలసీల గురించి మాట్లాడితే వీరు దానికి అయితే ఆ పాలసీ మీద సమాధానం చెప్పాలి, అంతేగాని తన కుటుంబాన్ని ఇంకా తనని వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు సమంజసం? ఇది జగన్ గారికి చాలా మైనస్ అయిందనే చెప్పాలి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం వాళ్ళల్లో, ఇంకా న్యూట్రల్గా ఉండే ప్రజల్లో, ఇంకా ఇతర సామాజిక వర్గాల్లో వారిలో పవన్ కళ్యాణ్ గారిపై విపరీతమైన ఆదరణ పెరిగిందనమాట. వైసీపీ మీద అలాగే అంత ద్వేషం కూడా పెరిగింది. చదువుకున్న ఏ కుర్రాడికైనా తెలుసు 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీతో దూరంగా ఉండటం వల్ల, ఆ ఓట్లు చీలటం వల్ల వైసీపీ 150 సీట్లతో భారీగా గెలిచిందని. వాళ్ళు 2024లో కలిస్తే వీరికి నష్టం అని ఆ మాత్రం గ్రహించలేదా అనేదే నా డౌట్. అలాగే మెయిన్లీ సిబిఎన్ గారిని అరెస్ట్ చేయడం జగన్ గారు చేసిన అతిపెద్ద తప్పే అని చెప్పాలి. యాక్చువల్లీ 2024 ఎలక్షన్స్కి ముందు జగన్ గారే మళ్ళీ సీఎం 2024లో విన్ అవుతారనేదే నా అభిప్రాయం. ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యేల ప్రవర్తన ఇంకా అనవసరంగా పవన్ కళ్యాణ్ తిట్టడం చేయటం వల్ల ఇంకా కొంచెం టఫ్ ఫైట్ ఉంటుందేమో, అయినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుందని అనుకున్నా. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో ఆపడం, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్నవరంలో ఆపడం, యాక్చువల్లీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేద్దామని అనుకున్నారట. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని ఆపారో రాత్రి ఎగ్జాక్ట్గా 10:30-11 ఆ ప్రాంతంలో ఒకసారికి ఏపీ స్టేట్ మొత్తం అట్టుడికిపోయిందనమాట. మరి పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుందని అనుకున్నారేమో. అలా అనుకుని భయపడటం వల్ల తగ్గినట్టున్నారు. ఈ విషయాన్ని యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రహించినట్టు లేదు. ఆ ఒక్కరోజు మొత్తం ఏపీ రాజకీయాలు చేంజ్ అయిపోయాయి అన్నమాట. వెంటనే రాజకీయ పరిణామాలు మొత్తం మారిపోయాయి. పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారిని కలవటం, ఉమ్మడిగా కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అనటం, వాళ్ళిద్దరూ ఒకటవటం మొత్తం వైఎస్ఆర్సీపీ భవిష్యత్తునే మార్చేసింది. వై నాట్ 175 అన్న జగన్ సర్కార్కి ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇదబ్బా అసలైన కారణం. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆ యాక్ట్ చాలా మంచిది. అసైన్ ల్యాండ్స్ని దాన్ని మీద బ్రతికే వారికి పూర్తి హక్కులు కల్పించేలా తీసుకొచ్చిన యాక్ట్ అది. ఆ భూమికి ఒరిజినల్ పట్టాలు వచ్చేలా చేస్తారన్నమాట. ఆ భూమిని రిజిస్టర్ చేసుకున్నాక ఎవరికైనా అమ్ముకోవచ్చు. దీని మీద అప్పటి ప్రతిపక్షాలు విషప్రచారం చేసాయన్నమాట, న్యూస్లో కానీ వాటిలో కానీ. అదేంటంటే అలా చెప్పి మీ భూమిని తాకట్టు పెట్టేస్తారు అని చెప్పటం. అందులోనూ అది జనాలు మెయిన్లీ నమ్మడానికి రీజన్ ఒకటి ఉందన్నమాట. అదేంటంటే పట్టా పుస్తకాల్లో జగన్ గారి ఫోటో ఉండటం. ఇంకా అది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది నిజమేనేమో అని జనాలు నమ్మారు. అది పూర్తిగా వ్యతిరేకత అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. అప్పటికి కొంతమంది ఎమ్మెల్యేలు దీని గురించి క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి అని చెప్పి అప్పుడు సీఎం జగన్ గారికి దృష్టికి తీసుకెళ్లారు. అయినా సరే పెద్ద కౌంటర్ ఇవ్వకపోవడం మైనస్ అయిపోయింది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసిన కొంతవరకు వైఎస్ఆర్సీపీ టఫ్ ఫైట్ ఇచ్చి గెలుస్తుంది అనుకున్నాను. ఈ యాక్ట్ వల్ల ఇక వైఎస్ఆర్సీపీ ఓటమి ఖాయంగా అయిపోయింది. ఈ కారణాలకు మాత్రమే కాదు, జగన్ గారికి ఒక మంచి సలహాదారులు లేకపోవటం అది మైనస్. సోషల్ మీడియా ఉన్నా సరే అది సరైన మార్గంలో సక్రమంగా పనిచేయకపోవడం. నిజానికి ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కనుక ఆ విష ప్రచారాలను కౌంటర్ గట్టిగా వేస్తుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదేమో. అండ్ జగన్ గారికి స్క్రిప్ట్ ఇచ్చేవారు కూడా సరిగ్గా ఇవ్వకపోవడం. ఎప్పటికీ కొన్ని సరిదిద్దుకుంటే 2029లో అయినా సరే పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ ఓడిపోయినా సరే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా వర్స్ట్గా ఉందని నా అభిప్రాయం. అయితే ఎందుకు ఇలా అంటున్నానంటే ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఎప్పటికీ పోరాటం చేయట్లేదు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ మూవీస్ని లేదా టాలీవుడ్ మూవీస్ని రివ్యూస్ని చెప్పుకోవడం సరిపోతుంది. ఒక మంచి సలహాదారులు ఇంకా సూచనలు తీసుకుని వెళ్తే బెటర్.
సోషల్ మీడియా దృష్టికోణం మూవీస్ బ్యాన్స్ పైన కాకుండా ప్రజల సమస్యలపైన పోరాడితే చాలా బెటర్. జగన్ గారు ప్రజల యొక్క సమస్యలను ప్రెస్ మీట్ల ద్వారా కాకుండా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పటికైనా లోపాలను చూసుకుని వాటిని సరిదిద్దుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రత్యామ్నాయంగా ఉంటారు. ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేస్తే వాటిని సమర్థించాలి, అవి ప్రజలకు నష్టం చేకూర్చేలా ఉంటే ప్రశ్నించాలి. ఈ ధోరణి వస్తేనే ప్రజలు కూడా నమ్మకంగా కలిగి గద్దెన ఎక్కిస్తారు. ప్రశ్నించే ధోరణి ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో. ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.